శ్రీలంకలో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే టీమిండియా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. జయసూర్య లాంటి ప్రమాదకరమైన బౌలర్లను ఆరంభంలో ఓపికతో ఆడితే ఆ తర్వాత భారీ స్కోర్లు చేయడం మన వాళ్ళకు పెద్ద కష్టమేమీ కాదు. మరి లంక స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంటుందా లేదా దర్జాగా చెలరేగి ఆడుతుందా అనేది మ్యాచ్ మొదలైతే కానీ చెప్పలేం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC సైకిల్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సిరీస్కు భారత్ సంసిద్ధమవుతోంది. అయితే ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లకు ఒక లంక స్పిన్నర్ నుంచి పెను ముప్పు పొంచి ఉంది. అతడే జయసూర్య. సొంత గడ్డపై భారత్ను దెబ్బకొట్టేందుకు లంక పకడ్బందీగా ప్లాన్ చేసింది. ప్రపంచ క్రికెట్లో ఎప్పుడూ సొంత గడ్డపై ఆడే జట్టుకే కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక కూడా అదే ఫార్ములాను నమ్ముకుంది. WTC 2025 నుంచి 2027 సైకిల్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య 2 టెస్టుల మ్యాచ్ జరుగుతుంది. తొలి పోరుకు ప్రసిద్ధ గాలే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే 16 మంది ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ధనంజయ డిసిల్వా చేతికి పగ్గాలు అప్పగించగా యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. స్పిన్కు సమర్థవంతంగా మారే ఈ పిచ్పై భారత్ను ఉక్కిరి బిక్కిరి చేయాలని లంక జట్టు బలంగా కోరుకుంటోంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుని సిరీస్లో శుభారంభం చేయాలని పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతోంది శ్రీలంక. ఈ మ్యాచ్లో టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్ శ్రీలంక స్పిన్నర్ జయసూర్య. గాలే మైదానంలో అతడికి తిరుగులేని రికార్డు ఉంది. గాలి వాటం నుంచి అతడికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. అందుకే అభిమానుల నుంచి అతడికి పెద్దగా కింగ్ ఆఫ్ గాలే అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా బంతిని గాల్లో విపరీతంగా టర్న్ చేయగల అతడి అద్భుతమైన నైపుణ్యం భారత బ్యాటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సముద్ర తీరంలో ఉండే ఈ స్టేడియంలో క్రాస్ విండ్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గాలి కూడా తన బౌలింగ్కు వాడుకోవడంతో జయసూర్య ఒక దిట్ట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సిరీస్లో శ్రీలంక జట్టుకు అతడే ఒక బ్రహ్మాస్త్రం. జయసూర్య బౌలింగ్ను మన స్టార్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో అన్న దానిపైనే మ్యాచ్ ప్రభావం అలాగే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. అతడి నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. లంక స్పిన్నర్ల నుంచి తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా యువ సంచలనం యశస్వి జైస్వాల్, అలాగే స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, అద్భుతమైన టెక్నిక్ ఉన్న దేవదత్ పడిక్కల్ భీకరమైన ఫామ్లో ఉన్నారు. వీరికి తోడుగా సీనియర్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా కూడా జట్టుకు వెన్నెముకలా నిలవనున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లకు మంచి అనుభవం ఉంది. ఏమాత్రం పొరపాటు ఉన్నా వికెట్లు కోల్పోక తప్పదు. కాబట్టి మన బ్యాటర్లు చాలా ఓపికగా క్రీజ్లో నిలదొక్కుని ఆడాల్సి ఉంటుంది. ఈ సిరీస్ రెండు జట్లకు WTC ఫైనల్ రేసులో అడుగుపెట్టేందుకు ఒక అత్యంత కీలకం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలని భారత్ భావిస్తుంటే పాయింట్లు రాబట్టి తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని లంక కసిగా ఉంది. గాలే మైదానంలో స్పిన్నర్లు సృష్టించే మాయాజాలాన్ని ఛేదించే బాధ్యత ఇప్పుడు సీనియర్లైన యువ ఆటగాళ్లు అలాగే సీనియర్ల సమానంగా ఉంది. సొంత గడ్డపై సింహంలా గర్జించాలని లంకేయులు చూస్తుంటే వారి వ్యూహాలను చిత్తు చేసి సత్తా చాటాలని టీమిండియా చూస్తోంది. దశాబ్దాలుగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న పోరాటాలు క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. సన్నాహక మ్యాచ్ ద్వారా లంక వాతావరణానికి అలవాటు పడిన భారత జట్టు గాలే టెస్టుకు పూర్తిగా సంసిద్ధమైంది. సమతుల్యతగా ఉన్న ఈ ప్లేయింగ్ 11 లంక మైదానంలో విజయం సాధించి WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత ఆతిథ్య తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు అలాగే ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కోర్పున విశ్లేషకులు సిద్ధం చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రీలంకను ఓడించడం భారత్కు ఎంతో ముఖ్యం. శ్రీలంకతో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. సన్నాహక మ్యాచ్లో వీరిద్దరూ మంచి పరుగులతో మెరిశారు. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడడానికి ఇష్టపడితే KL రాహుల్ లంక బౌలర్ల దాటిని తట్టుకుని సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో ఉండగలడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ అవకాశం దక్కించుకున్నాడు. వామప్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో పడిక్కల్ సూపర్ సెంచరీతో మెరిసి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. చిన్నపాటి గాయం నుంచి కోలుకున్న భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్థానంలో తుఫాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రానున్నాడు. సన్నాహక్ పోర్లో విఫలమైనప్పటికీ పంత్ ఎల్లప్పుడూ లంక బౌలర్లకు ఒక పెద్ద ముప్పుగా మారగలడు. ఆరో స్థానంలో ధ్రువ్ జురెల్ మ్యాచ్ ఫినిషర్గా నిలవనున్నాడు. గామింగ్ కండిషన్ దృష్ట్యా లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ లోతును ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా 7వ స్థానంలో బరిలోకి దిగుతున్నాడు. గడిచిన కాలంలో జడేజా బ్యాటింగ్లో సుస్థిరమైన ప్రదర్శన ఇస్తూ జట్టుకు ఒక వెన్నెముకలా మారాడు. 8వ స్థానంలో ఆల్రౌండర్గా మానవ్ సుతార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి సగటు ఉన్న సుతార్ దిగువ వరుసలో అవసరమైన పరుగులు రాబట్టగలడు. గాలే పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున భారత జట్టు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. జడేజా, మానవ్ సుతార్ అలాగే ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. శ్రీలంకలో కుల్దీప్కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక వేగవంతమైన బౌలింగ్ బాధ్యతలను మొహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ మోయనున్నారు. సన్నాహక్ మ్యాచ్లో వీరిద్దరూ సత్తా చాటి జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు. గాలే టెస్టులో శ్రీలంక స్పిన్నర్ జయసూర్యకు ధీటుగా టీమిండియా యువ స్పిన్నర్
మానవ్ సుతార్ కీలకంగా మారే అవకాశం ఉంది. జడేజా, కుల్దీప్ యాదవ్తో పోలిస్తే మానవ్ సుతార్ ఎత్తుగా ఉండడంతో అదనపు బౌన్స్ రాబట్టగలడు. గాలే పిచ్పై ఈ బౌన్స్ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మానవ్ సుతార్ భారత్కు ఒక మంచి మ్యాచ్ విన్నర్గా మారొచ్చని అంచనా వేస్తున్నారు. భారత జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో శ్రీలంక స్పిన్ అటాక్, అలాగే ముఖ్యంగా గాలే మైదానంలో అత్యంత ప్రమాదకరంగా మారే జయసూర్యను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే లంక బ్యాటర్లకు కూడా భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఏమంత తేలిక కాదు. సీనియర్ స్పిన్నర్లైన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్తో పాటు యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తుది జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అనుభవంలో రవీంద్ర జడేజా, డిఫరెంట్ బౌలింగ్ స్టైల్లో ఉన్న కుల్దీప్ యాదవ్ అత్యంత కీలకమైనప్పటికీ గాలే పిచ్పై మానవ్ సుతార్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా మారతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక మాజీ ఆల్రౌండర్ పార్వేజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గాలే మైదానంలో పిచ్ నుంచి అదనపు బౌన్స్ రాబట్టే నైపుణ్యం మానవ్ సుతార్ సొంతం. ఈ పిచ్పై టర్న్ కంటే బౌన్స్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంది అని ఆయన పేర్కొన్నాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ జయసూర్య గాలే వేదికగా ఏకంగా 81 వికెట్లు పడగొట్టిన తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. పొడవైన శరీరం కలిగి ఉండడం, లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్ వేస్తూ పిచ్ నుంచి లభించే బౌన్స్ను చక్కగా ఉపయోగించుకోవడం వల్ల జయసూర్య విజయ రహస్యం. మానవ్ సుతార్ బౌలింగ్ శైలి కూడా సరిగ్గా అలాగే జయసూర్యని పోలి ఉంటుంది. జడేజా, కుల్దీప్ యాదవ్తో పోలిస్తే ఎత్తుగా ఉండే మానవ్ సుతార్ ఈ అదనపు బౌన్స్ను లంక బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలడు. ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్ట్ ఆడినప్పటికీ ఈ పరిస్థితులకు అలవాటు పడితే మానవ్ సుతార్ ఒక మ్యాచ్ విన్నర్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.